రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ 18 నుంచి స్టార్ట్ చేసాము, 25 వరకు ఆన్సర్ షీట్స్ అయితే ఆన్సర్ షీట్స్ కూడా మీకే ఇస్తున్నాము మేము త్వరలో. అవి తీసుకొని ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమన్నారు, అనర్హులైన మీడియాలో మీరే రాసింది లేదు కాదు, అనర్హులైన ఒక నిమిషం, అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేశారు. నేను అనర్హులైన అవునా మ్యామ్, ఇది కూడా రిపోర్టర్ వచ్చిందే కదా. అయితే అనర్హులైన అధ్యాపకులచే కరెక్షన్ చేయించారన్నారు. ఎవరు కానీ అలా లేదు. మా దగ్గర 4,400 మంది లెక్చరర్లు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ లేరు మా దగ్గర, అవుట్ సోర్సింగ్ లేదు, ఎవరు లేరు. క్వాలిఫైడ్ ఎవ్రీ ఇయర్ క్వాలిఫైడ్ వాళ్ళతోనే చేయిస్తున్నాము. మా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోనే చేయించినాము. అందరూ కూడా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్, రెగ్యులర్ లెక్చరర్స్, అంటే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అయితే అమ్మ అదే అధ్యాపకులతో చేయిస్తున్నాము. ఒకవేళ పొరపాటు అయితే వినండి అధ్యాపకులచే పొరపాటు అయితే కరెక్షన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నవ్య కేసులో కానీ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దేర్ ఇస్ స్కోప్ ఫర్ మిస్టేక్, దేర్ కెన్ బి సమ్ మిస్టేక్స్ at the field level in correction. అది చేస్తే వాళ్ళ మీద లెక్చరర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో పెద్ద టెక్నికల్ రూపం ఉంది. మీరేమంటున్నారంటే ఇంతకుముందు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసేది అని అన్నారు. అట్లా కాదు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఓన్లీ అడ్మిషన్ చేసేది, రిజల్ట్ ప్రాసెసింగ్ బ్యాండెటిక్ ఇన్ఫో చేసేది. ఇప్పుడు అది చేశారు. ఇది నేను క్లారిఫై చేస్తున్నాను. మొత్తం సిసిసి చేయలేదు. జీరో వచ్చిన ఒక్కటే జరిగింది కదా, ఒక్కటే జరిగింది. దాన్ని కూడా మీరు పత్రికలో కథనం ఇస్తే దానికి నేను స్పందించి వితౌట్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ వెంటనే చేశాను. వెంటనే సరిదిద్ది వారి మీద చర్యలు తీసుకుంటున్నాం. అది తప్పకుండా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మీ ఆన్సర్ షీట్ మీకు చూపిస్తాం. ఒకవేళ పొరపాటు ఇదేమంటే ప్రతి సంవత్సరం ఈసారి రిజల్ట్ శాతం ఎంత చెప్పండి. వినండి అదే దానికే చెప్తున్నా లెట్ మీ కంప్లీట్. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ప్లీజ్ రైట్. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం రిజల్ట్స్ ఎంత వస్తాయి? 63%, 64%. ఏమండి, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి 63 అది వచ్చింది. అలాగే వినండి 59 జరిగింది. అయితే అంతమంది ఫెయిల్ అయినట్టే కదా మధ్యలో. అయితే ప్రతి సంవత్సరం లాగానే వారికి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మేము ప్రావిజన్ కల్పిస్తున్నాం ఎవ్రీ ఇయర్. గత సంవత్సరం మాకు 17,000 దాకా రీవెరిఫికేషన్ వచ్చింది, 6,000 వరకు రీకౌంటింగ్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ దాదాపు మాకు 25,000 వరకు ఈ మూల్యాంకనాలు మళ్ళీ రివాల్యుయేట్ చేయాలి, మాకు తక్కువ వచ్చాయేమో అని వాళ్ళు అడుగుతుంటారు.
ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఈసారి కొత్తగా చేయటం లేదు. తర్వాత నాణ్యతతో చేస్తారు. అది ఏమైనా చేంజ్ ఉంటే వినండి, దాని చేంజ్ కూడా చేస్తాం. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఎప్పుడు జరిగే ప్రక్రియ, ప్రతిసారి మీరు గ్లోబల్ సంస్థన ఇంటర్ బోర్డా మీరు చేసిన తప్పులకు స్టూడెంట్స్ సబ్జెక్ట్ 600 ఎందుకు కట్టాలో చెప్పండి. రీకౌంటింగ్ వెరిఫికేషన్ అనేది అది ఎప్పుడు ఉండే ప్రావిజన్, కొత్తగా చేయలేదు కాబట్టి అది ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. మీరు మీకు అనుమానాలు ఉంటే లేక డౌట్స్ ఉంటే తప్పకుండా అనుమానం ఉంటే తప్పకుండా చేస్తారు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఎప్పటిలాగే ఉంటుంది. ఇప్పటివరకు 4600 అప్లికేషన్ వచ్చినాయి. ఓపెన్ కాకపోతే అది పరిశీలిస్తాం. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేయాల్సి ఉందంటే ఉందా అని అడుగుతున్నారు. అది తప్పకుండా సానుకూలంగా స్పందిస్తున్నాం. పాజిటివ్గా మేము పరిశీలిస్తాం. సార్, ప్రభుత్వం చెప్పింది అంతర్గత కుమ్ములాటల వల్ల అధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చెప్పారు. కరెక్టా కదా సార్? మంత్రి గారు మీ మీద ఆరోపణలు చేశారు సార్. కేవలం అధికారులకు అయితే ఇంకా ఏమన్నా ఈ టెక్నికల్ క్వశ్చన్ పేపర్లలో వచ్చినాయి కదా, అవన్నీ కూడా చివరిగా నేను చెప్పేది ఒకటే, నా తరఫున ఒకటే మనవి, తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ బలం ఏంటంటే డెఫినెట్లీ బోర్డు చాలా ట్రాన్స్పరెంట్